అందరికి నమస్తే. తెలంగాణలో సీఎం పోస్ట్ అనేది ఒక తమాషా అయిపోయింది. ఎవరు పడితే వాళ్ళు నేను సీఎం అవుతా అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ కుక్కలు చెప్పిన ఇస్తరాక అయిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని కేసులు ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఇంకా ఎవరైనా ముఖ్యమంత్రులు కావచ్చు. అంటే ముఖ్యమంత్రి కావాలంటే జనం కోస తెలవాలి, జనం భాష తెలవాలి, జనం బాధలు తెలవాలి, జనం జీవితం తెలవాలి. ఇవి కాదంట. ఎన్ని కేసులు ఉంటే వాళ్ళు సీఎం అవుతారు. కేసులు కూడా రకరకాల కేసులు ఉంటాయి. ప్రభుత్వం కావాలని పెట్టే కేసులు కొన్ని ఉంటాయి, కొన్ని క్రైమ్ చేసిన కేసులు కొన్ని ఉంటాయి, ప్రజల కోసం పెట్టుకునే కేసులు కొన్ని ఉంటాయి, ప్రజల కోసం పోరాటం చేస్తే పెట్టే కేసులు కొన్ని ఉంటాయి. అది కాదంట. ఎట్లయినా సరే దొంగతనం కేసున్నా ఇంకా ఏం కేసున్నా సరే కేసులు ఉంటే ముఖ్యమంత్రి అయిపోతాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ స్టార్ట్ అయింది. నిజంగా ముఖ్యమంత్రి అంటే తెలంగాణకు ఒక దిశానిర్దేశం, తెలంగాణకు ఒక పెద్ద దిక్కు, తెలంగాణ ముందుకు నడిపించే ఒక నైపుణ్యం. ఇది కాదంట. ఎందుకు నేను ఇప్పుడు తెలంగాణకు ఎవరు పడితే వాళ్ళు సీఎం మేమైతాం ఎందుకు అంటున్నారంటే ఎవరు పడితే వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు జాగృతి ఎమ్మెల్సీ కవిత కూడా నేను ముఖ్యమంత్రి అయితే అని ఆకాశం దిక్కు చూస్తున్నారు. ఇట్లాంటి స్క్రీన్ల మీద రోజు పొద్దుగాలు లేచి కష్టపడి రిపోర్టర్లు రాసిన వార్తలు చదివేతోడు కూడా నేను సీఎం అంటుండు. కష్టపడి తెచ్చిన వార్తలు కాదు, రిపోర్టర్లు కష్టపడి ఎవరో పేపర్లు టీవీలు వాళ్ళు కష్టపడి తెచ్చిన వార్తలను ఉత్తగా చదివి 4 తిట్లు తిట్టి నేను సీఎం అంటుండు. అంత ఈజీ అయిపోయిందా తెలంగాణ ముఖ్యమంత్రి కావడం అనే వ్యవహారం? తెలంగాణ ముఖ్యమంత్రి సీట్ అనేది అంత బజార్న పడిపోయింది ఆ సీటు. కొన్ని విషయాలు చెప్తాను నేను మీకు ఈ వీడియోలో. మన తెలంగాణ భవిష్యత్తు ఏందో మనమే డిసైడ్ చేసుకోవచ్చు తెలంగాణ ప్రజలుగా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. నేను ఎందుకు ఈ వ్యాఖ్య చేస్తున్నా, నేను ఇక్కడ పెట్టింది కూడా అదే పెట్టినా. ఎవరు పడితే వాళ్ళే సీఎం. ఎందుకు సీఎం అంటున్నానంటే ఈ వీడియో వినండి. ఎప్పుడు టైం వస్తుంది? దేవుడు దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. అప్పుడు నేను ఎవరిని వదలా. దేవుడు నేను ఒకరోజు ముఖ్యమంత్రి అయితే కదా, నాకు అవకాశం వస్తుంది కదా. ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడేసారు. అవకాశం వస్తే రేపు 2028లోనే ముఖ్యమంత్రి కావచ్చు. కానీ ముఖ్యమంత్రి ప్రతిదానికి ఒక అర్హత ఉంటుంది కదా, ప్రతి పదవికి ఒక అర్హత ఉంటుంది కదా. లాస్ట్కి గవర్నమెంట్ ఆఫీసులలో కానీ ప్రైవేట్ ఆఫీసుల్లో కానీ లాస్ట్కి జొమాటో ఫుడ్ సప్లై చేయాలంటే కూడా నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, బండి బాగా నడపొచ్చు ఉండాలి, తెలిసి ఉండాలి రూట్లు. ఎవరిదన్నా ఒక ప్రైవేట్ డ్రైవర్గా ఒక ఎవరి దగ్గర కారు నడిపేందుకు డ్రైవింగ్ జాబ్ కావాలంటే కూడా నీకు ఇవన్నీ ఉన్నాయని అడుగుతారు. ఒక చిన్న జాబ్ కోసం పోతే గవర్నమెంట్ ఎందుకు ఎగ్జామ్స్ పెట్టి ఇంటర్వ్యూలు చేసి నీకు స్కిల్ ఉందా లేదా, ఆయన చేస్తాడా చేయడా అని ఎందుకు పెడతారు? అంటే ప్రతి పోస్టుకు ఒక క్వాలిఫికేషన్ ఉంది. కానీ సీఎం పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏం లేదా, ఎవరు పడితే వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోతారా? ఇప్పుడు మేడం గారు జైలుకు వచ్చిన కాబట్టి ముఖ్యమంత్రి అవుతారా? మేడం గారు జైలుకు పోయింది ఏమన్నా ప్రజలకు సంబంధించిన ఇష్యూలో ధర్నాలు చేస్తే పోయిచ్చిండ్రా? ఎక్కడ ఏ ప్రజా సమస్య మీద ధర్నా చేస్తే జైలుకు పోయినారు మేడం? అసలు ఈ రాష్ట్రానికి సంబంధం లేని కేసు అది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసు. సరే అది ఏమని తేలొచ్చు, అది ఏమవుతుందో కోర్టులు డిసైడ్ చేస్తాయి. కానీ ఏదో ఒకటి జరిగింది కదా. ఎట్లయిపోయింది వ్యవస్థ అంటే, నాతో ఒక సీనియర్ జర్నలిస్టు కొన్ని విషయాలు చెప్పిండు మేడం గారి మాటలు విన్న తర్వాత. ఏమని చెప్పిండంటే, జయలలిత కావాలనుకొని కొంతమంది శశికళలు తయారవుతున్నారు. ఇప్పుడు మొత్తం భారతదేశంలో 2 శశికళలు తయారయ్యారు. ఒకరు తమిళనాడులో ఉన్నారు, ఒకరు తెలంగాణలో ఉన్నారంట. అంటే వేషాధారణ అవన్నీ చూసి ఆయన అట్లా చెప్తున్నా అన్నాడు. ఎందుకు అట్లా అంటున్నావు అంటే కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన మాట ఇది. అంటే అబ్జర్వేషన్ అది. ఇక ఎందుకు శశికళ అంటున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఏమైంది తెలంగాణ? కుక్కలు చెప్పిన ఇస్తరాకైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడు? ఆయన ఏమైనా ప్రజల కోసం ధర్నాలు చేసిండు ఎక్కడన్నా? ఏ రోజన్నా హంగర్ స్ట్రైక్ చేసిండా? ఎవరైనా ధర్నా చేస్తుంటే పోయి ఇందిరా పార్కులో వాళ్ళతో పాటు కూర్చున్నాడా? ఎక్కడైనా ఫలానా ఇష్యూ మీద నేను పోరాటం చేస్తున్నా అని పోరాటం చేసిండా రేవంత్ రెడ్డి? ఏం చేయలేదు. పోరాటం లేదు, ఏం లేదు. ఆయన కొడంగల్ ఎమ్మెల్యే కాకముందు నుంచి జెడ్పీటీసీ దగ్గర నుంచి ఒకటే ఫార్ములా, ఇదే సీఎం 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 అనిపించుకోవాలి,
సీఎం అయిండు. 89 కేసులు ఉన్నాయి రేవంత్ రెడ్డి పైన. ఆ 89 కేసుల అది కూడా జనాల్లో ఒక పాజిటివ్ చర్చ కోసం ప్రయత్నం చేశారు. 89 కేసులు దేశంలోనే హైయెస్ట్ కేసులు. పోనీ అవన్నీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కేసులన్నీ ప్రచారం చేసుకున్నారు. తప్పు. ఆయన మీద మొట్టమొదటి కేసు 2022 ఆయన పెట్టిన అఫిడవిట్లోనే ఉంది. 2002 ఎఫ్ఐఆర్ నెంబర్ 326 2002 406 423 465 467 477A. తర్వాత మామ్నార్లో 2009 కేసు ఇది. 2009 147 148 2009 కాదు, 2010 2011 ఇవన్నీ కేసులే. ఏం కేసులు? అవన్నీ ప్రజల కోసం పోరాటం చేసిన కేసులు కాదు. 2002లో ఈయన మీద రేవంత్ రెడ్డి మీద కేసు అయినా ఏంటివి? IPC 406 చీటింగ్ కేసు, 423 సెక్షన్ భ్రష్టాచార పూరిత తొలగింపు, 465 దుస్తులు దొంగతనం, 467 467A జలరహిత కాపీల పక్క. ఏదో అది తెలుగు అర్థమైతే లేదు, ఇంగ్లీష్ తెలుగు, కానీ మొత్తం కూడా క్రిమినల్ కేసులు ఇవి. క్రిమినల్ కేసులు 2002లో ఆయన మీద నమోదైన క్రిమినల్ కేసులు. 2014 తర్వాత కూడా బీఆర్ఎస్ కొన్ని పెట్టి ఉండొచ్చు. పొలిటికల్ కేసులు కొన్ని ఉంటాయి. జనాల కోసం అయితే ఆయన కష్టపడలే కదా. ఆయన కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేస్తేనో, లేకపోతే ఇంకేదో చేస్తేనో ఎవరు హక్కులకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తేనో కేసులు అయినాయి. క్రిమినల్ కేసులు మొత్తం రేవంత్ రెడ్డి పైన ఉన్నాయి. క్రిమినల్ కేసులు. జనాల ధర్నాలో పార్టిసిపేట్ చేస్తే క్రిమినల్ కేసులు పెట్టారు. జనాలు ఎవరో సమస్య కొట్టాడుతుంటే రేవంత్ రెడ్డి పోయి వాళ్ళతో పాటు కూర్చుంటే క్రిమినల్ కేసులు పెట్టరు. రేవంత్ రెడ్డి మొత్తం క్రిమినల్ కేసులే. ఆయన జనాల కోసం కొట్లాడిన కేసులు కాదు. అన్నీ కూడా ఫోర్జరీ కేసులు, ల్యాండ్ డాక్యుమెంట్ ఫోర్జరీ కేసులు, భయభ్రాంతులకు గురి చేసే కేసులు, మర్డర్ కేసులు. 2002లో అయింది. జూబ్లీహిల్స్ వద్ద కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన కేసు అంటది. 2014 తర్వాతనే కదా బీఆర్ఎస్ ఉన్నది, టీఆర్ఎస్ ఉన్నది గవర్నమెంట్. 2014 ముందు 2002లో టీడీపీ గవర్నమెంట్లోనే కేసులు అయినాయి ఆయన మీద. కాంగ్రెస్ గవర్నమెంట్లో కేసులు అయినాయి. మనం అవన్నీ జనం కోసం కొట్టారని అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది? ఉక్రెయిన్ లేక అయింది మన తెలంగాణ. ఇప్పుడు నేను ఉక్రెయిన్తో ఎందుకు పోలుస్తున్నా తెలుసా? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఆయన కూడా సేమ్ కళాకారుడే, మన కళాకారుని లాగానే. ఆయన కళాకారుడు అంటే ఒక టీవీ షో ఆర్టిస్ట్. ఆయన ఒక షో చేసిండు అక్కడ, చాలా ఫేమస్ షో అది. ఆ షో తర్వాత ఆయన రాజకీయ నాయకుడు అయిపోయాడు. సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ ఇది అక్కడ టాప్ టీవీ షో. ఆ టీవీ షోలో కరప్షన్ని అంతం చేసే ఒక సాధారణ స్కూల్ టీచర్గా ఆయన నటించిండు. అంటే ఈయన మొత్తం ఇంకా యాంటీ కరప్షన్నే చేస్తాడు కదా అని చెప్పి ఆయన జనాలు ఎవరో ముసిగొల్పితే సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ అని పార్టీ పెట్టేసిండు 2018లో. 2019లో ప్రెసిడెంట్ అయ్యిండు. ఆయనకు రాజకీయ అవగాహన లేదు, ప్రజల సమస్యల గురించి అవగాహన లేదు, పక్క దేశాలతో ఎట్ల మెలగాలనో తెలియదు, రష్యాతో కొట్లాట అయిందా, ఆ కొట్లాటను సద్దుమణిగిద్దామని చూస్తే అమెరికాతో కూడా కొట్లాడిండా లాస్ట్కి. ఏమైంది లాస్ట్కి? ఉక్రెయిన్ జస్ట్ ఆ యుద్ధంలో కోల్పోయిన రోడ్లు, బిల్డింగ్లు, కరెంటు లైన్ లేనికినే 15 ఏళ్ళు పడుతుందంట. అది టోటల్గా ఎప్పటిలాగా కావాలంటే 40 ఏళ్ళు పడుతుందంట. ఇంకా ఒక అనుభవం లేని జెలెన్స్కీని ప్రెసిడెంట్ చేసుకుంటే, వాళ్ళు అధ్యక్షుని చేసుకుంటే లాస్ట్కి ఉక్రెయిన్ నాశనం అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఏం ఎక్స్పీరియన్స్ లేదు. ఆయన ప్రజల గురించి కొట్లాడిన దాఖలాలు లేవు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయినాక 2 ఇయర్స్లో ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయనను చూసి చాలామంది రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి కానీ మేము కాలేమా? రేవంత్ రెడ్డి ఇన్ని దొంగ కేసులు, ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన మీద, ఆయననే ముఖ్యమంత్రి అయిండు. మా మీద అయిన కేసులు పెద్ద లెక్కనా? మా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు పెద్ద లెక్కనా మాకు? లేకపోతే ఇంకేంటి భూ కబ్జాల కేసులు, సెటిల్మెంట్ల కేసులు పెట్టుకున్న వాళ్ళు వారు మాకు లెక్కనా? ఇట్లా తయారైంది తెలంగాణ. ఇంకా ఇట్లా తెలంగాణలో ఎవరు పడితే వాళ్ళు ముఖ్యమంత్రి కావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా. ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఎక్కడన్నా తెలంగాణ ముఖ్యమంత్రి అడుగుతాం మేము కూడా కామా అని గంభీరాలు పలుకుతున్నారు కదా. వాళ్ళు ఎవరికన్నా తెలంగాణ మీద సోయి ఉన్నదా? వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళు చేసుకునే కేసులు, వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళు ఏదో చేస్తే అయ్యే కేసులను, ఆ క్రిమినల్ కేసులు, ఆస్తుల సంపాదన కోసం, డబ్బుల సంపాదన కోసం అయ్యే కేసులు కూడా జనాల కోసం అయినట్టు కేసులు అవి. ఎవ్వరు పడితే వాళ్ళు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాం. ఇంకా ముఖ్యమంత్రి అయితే ఇట్లే ఉంటుంది. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే
ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్నా ఇంకా దారుణంగా ఉంటుంది అనమాట. రేవంత్ రెడ్డిదే దారుణము. ఎందుకంటే అంతే, ఇంక మనం చూస్తూనే ఉన్నాం కదా ఒక కేసు. ఉక్రెయిన్ దాకా పోయినా నేను. తెలంగాణ చూస్తే చాలు ఒక ఉదాహరణ. ఎనీవే, తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి, ఎట్లాంటి క్వాలిటీస్ నోటికుండా రావాలని ధైర్యం కూడా సరిపోతలేదు. మేము ముఖ్యమంత్రి అయితే ఆడికే తట్క మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి తెలుసు, మాట్లాడుతున్నారు, అందరికీ తెలుసు ఇది కాదు వ్యవహారం అని. తెలంగాణ ఇప్పుడు అంతా చూసిన తర్వాత, రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత తెలంగాణకి ఎట్లాంటి ముఖ్యమంత్రి కావాలనో తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకోకుండా ఉంటారా? మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి తెలంగాణకి ఎట్లాంటి ముఖ్యమంత్రులు కావాలి, ఏం కావాలనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.